ఈరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అన్న క్యాంటీన్లో చేద్దామని ఇప్పుడు కుదిరింది. ఈరోజు అయింది. అన్న క్యాంటీన్లో ఈరోజు లంచ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, లంచ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మన అన్న క్యాంటీన్లో అక్కడ చాలామంది ఉండడం వల్ల నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు, కానీ లంచ్ అయితే చేశాను. చాలా బాగుంది. రైస్, పప్పు, సాంబార్ అండ్ పిక్కిల్ ఒకటి ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, ఆలూ కర్రీ ఒకటి ఇచ్చారు. రైస్ అయితే చాలా బాగుంది. అంటే రేషన్ బియ్యం కాదు, నార్మల్ సన్నటి బియ్యమే వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఎవరో అమౌంట్ కూడా ఇవ్వలేదు, నేను టోకెన్ కూడా ఫ్రీగానే ఇచ్చారు. 5 రూపీస్ యాక్చువల్గా, కానీ 5 రూపీస్ కూడా వాళ్ళు ఎవరో పే చేశారంట. వాళ్ళ పిల్లల బర్త్డే అవుతుందంట, అకేషన్ ఏదో ఉంది, వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు చేశారు. మనకి టోకెన్ ఫ్రీగానే ఇచ్చారు. లంచ్ అయితే చేశాను. అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ అందరు చాలామంది ఉన్నారు. నేను మన ఊర్లో కాకినాడలో ఎవరు తినరేమో అనుకున్నాను నేను, కానీ మన ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు కదా, లేబర్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని లేబర్ అనే కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు మామూలు జాబ్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు, చాలామంది ఉన్నారు. అండ్ క్వాలిటీ అంతా బాగుంది. చాలా మంచి పథకం ఇది, చాలామందికి ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా. నేను ముందు హైదరాబాద్లోనే తిన్నాను, చెన్నైలోనే తినేవాడిని ముందు. నాకు జాబ్ నిమిత్తం మేము చెన్నై కూడా వెళ్ళేవాడిని. చెన్నైలో కూడా అమ్మ క్యాంటీన్ ఉండేది, అమ్మ క్యాంటీన్లో కూడా తిన్నాను నేను. అండ్ అక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి పథకం ఇది, చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ ఎంత చేస్తే నాకు అంత బూస్ట్ వస్తుంది. నేను మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్.